Welcome, Chiranjeev Garu. Welcome, Look sir. very handsome. So, ladies and gentlemen, welcome back to Confident Group Presents Godrej Goldilocks SIMA 2016. We'd like to thank our tourism partner, Telangana Tourism. Visit for all reasons and all seasons. So, the next award is for Celcon Best Debutant Director, Telugu. And to present this award, we'd like to call on stage Y. Guru and Rakulpreet Singh. And the award for the Best Debutant Director Telugu goes to Anil Ravipudi for Patas. చాలా టెన్షన్గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే ఇక్కడ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. మాకు చిన్నప్పటి నుంచి నేను చూసి పెరిగిన హీరోస్, నేను చూసి పెరిగిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరి మధ్య అవార్డుని తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సినిమా నాకు అవకాశం ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్కి నేను చాలా రుణపడి ఉంటాను, ఎందుకంటే ఫస్ట్ సినిమా నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. సో ఆయనకు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ అవార్డుకి ఒక స్పెషాలిటీ ఉంది, అది నా ఫాదర్ ఇక్కడే ఉన్నాడు. ఈ అవార్డు ఫంక్షన్కి ఆయన తీసుకొచ్చాను. ఆయన ముందు అవార్డు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి దర్శకుడికి ఒక సినిమా దొరకటం అనేది ఒక అవకాశం, ఆ సినిమా హిట్ అవ్వటం ఆనందం. దానికి ఇలా ఒక డెబ్యూ అవార్డు రావటం, దానికి ఒక పరిపూర్ణత దొరకటం, అది ఒక అదృష్టం. ఈ వేదిక మీద ఇంతమంది ప్రముఖుల మధ్య తీసుకోవటం కూడా ఒక అవకాశం. సో నాకు నచ్చిన నా తెలుగు పరిశ్రమకు సంబంధించిన హీరోలు, టెక్నీషియన్స్ అందరి మధ్య తీసుకోవటం కూడా ఆనందం. సినిమాని పిచ్చిగా ప్రేమించే మీలాంటి ప్రేక్షకుల మధ్య తీసుకోవడం కూడా ఒక అదృష్టం. ఈరోజు మార్నింగ్ నేను రాజేంద్ర ప్రసాద్ గారితో అలా బయటకు వెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్తూ, సింగపూర్ చాలా కూల్గా ఉంది కదా సార్ అంటే, అలాగే ఉంటుంది. ఈవినింగ్ మన ఫంక్షన్కి రా, కొండాపూర్ మన హైటెక్స్ లాగా చాలా వైలెంట్గా ఉంటుంది అన్నాడు. ఇంకొక వ్యక్తి గురించి నేను స్పెషల్గా మెన్షన్ చేయాలి. నాకు ఊహ వచ్చిన తర్వాత నేను స్క్రీన్ మీద చూసిన ఒక పర్సనాలిటీ చిరంజీవి గారు. నేను రీసెంట్గా సుప్రీం అనే సినిమా చేశాను సాయి తోష్ తోటి. ఆయన నేను కలిసి ఆ రోజు ఆయనకు స్పెషల్ షో ఇవ్వడం జరిగింది. ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో పాటు ఆయన పక్కన నిలబడి ఫోటో తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్నప్పుడు మా జనరేషన్ 80s జనరేషన్ పిల్లలు ఎవరైనా ఫారెక్స్ తినకపోవచ్చు లేదా కాంప్లైన్ తినకపోవచ్చు, బట్ ఒక టానిక్ తీసుకున్నారు, అది మెగా టానిక్. అది పడ్డ వాళ్ళందరూ అలాగే సినిమా వైపు వచ్చేసారు, మా అందరిని ఇన్స్పైర్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు సైమా ఫర్ దిస్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. అనిల్, ఫస్ట్ సినిమా పేరు పటాసు 3 అక్షరాలు, తర్వాత రెండో సినిమా సుప్రీం 3 అక్షరాలు, మూడో సినిమాకి కూడా 3 అక్షరాలేనా? ట్రై చేద్దాం, బుల్లెట్ అలాగే ఏదైనా పెడదాం. ఎందుకంటే ఇంగ్లీష్లో నాది కూడా 3 అక్షరాలు, ఆలీ అని. ఆలీ చేతిలో గోలీ అలాంటి చేస్తావా? ఆల్ ది బెస్ట్. Thank you, Rakul. Thank you, Mr. Y. Guru. Ali గారు, సినిమా అనే కుటుంబానికి ప్రొడ్యూసర్ ఒక తండ్రి లాంటి వాడు కదండి? అవునమ్మా, ఎందుకంటే కొత్త నిర్మాతలు రావాలి, మంచి సినిమాలు తయారీ, అప్పుడే ఇండస్ట్రీ చాలా బాగుంటుంది. అవును, చాలా బాగా చెప్పారు. అసలు మీరెందుకు ప్రొడ్యూసర్గా మారకూడదు? నేను ఆల్రెడీ 3 పిల్లలకి తండ్రి అయ్యాను కాబట్టి. బాబోయ్, ఎక్కడున్నారు వైఫ్ గారు? ఎలా, హౌ విత్ హిమ్? రోజు ఈయన బిజీగా షూటింగ్లో ఉంటున్నారు కాబట్టి సరిపోయింది. మిమ్మల్ని పంచులేస్తూ ఎలా తట్టుకుంటున్నారు అసలు? ఒకసారి అల్లు అరవింద్ గారు అడిగారు ఒక వేదిక మీద, ఎలాగమ్మా మీ ఆయనతో కాపురం చేస్తున్నామని. నేను ఇమ్మీడియట్గా ఆయనతో చెప్పా, మీరు ఎలా కాపురం చేస్తున్నారు, నేను అలాగే కాపురం చేస్తున్నాను. ఓకే, the next award is for the best debutant producer, and to present this award we'd like to call on stage Sudhir Babu and Vedika. Good evening, Singapore. Good evening, Singapore. It's an absolute honor to be here with all the wonderful, most respected artists and technicians of our South Indian film fraternity. And all you wonderful audience, thank you for having us in your beautiful city. Well, SIMA for Best Debutant Producer goes to Vijay Reddy and Shashi Dev Reddy for Bhale Manchi Roju. Before I give the mic to my friends, okay, this is my film, Bhale Manchi Roju, and these two people are my best friends. So I'm happy. After Bahubali, it's not a scale of Bahubali, but we made a different film in Telugu, that's for sure.
So let them speak for a couple of words. Let's see what they say. As the award is a debut producer, we are new to the industry. I'm very new to the industry. I've been in US for last more than 10 years. Vijay is the one, and Sudhir is the one who is the reason for me to be here. Thank you, Sudhir. Thank you, Vijay. Thank you, all the industry who gave a lot of support. Thank you, audience, for encouraging a movie like this. It was an experiment. Thank you, Sudhir, for believing a debut producer, debut director, and making the movie. I cannot explain how I'm feeling seeing all these stars. Thank you all. If I missed something, kshaminchandi, because it's first time. కృష్ణ గారు మహేష్ నా పక్కన ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుంది, వీళ్ళిద్దరు నా పక్కన ఉంటే అంత ధైర్యంగా ఉంటుంది. Congratulations and thank you. Thank you, Sudhir Babu and Vedika. చాలాసేపు అయింది అందరూ వచ్చి ఆకలి మీద ఉండుంటారు మన సెలబ్రిటీస్ అందరూ. సో నేను మొన్నే లండన్ నుంచి స్పెషల్గా మీరందరూ ఆకలి మీద ఉంటారని నేను ఏదో తీసుకొచ్చాను అనమాట. ఏం తీసుకొచ్చావమ్మా? ఇదిగో మీరు కిందకి వెళ్తే అది ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. పార్లే వీళ్ళిద్దరు తీసుకొచ్చావా? వాళ్ళు పట్టుకున్న వస్తువులండి. పార్లే బేక్ స్మిత్ బిస్కెట్స్ స్పెషలీ ఫ్రమ్ లండన్. అదే రాజన్ ప్రసాద్ గారు చూస్తున్నారు, ఆకలిలో ఉన్నారు ఆయన కూడా కాదా? లేదు, మీరు వెళ్ళి బిస్కెట్లు ఇచ్చేస్తారా అక్కడ? రండమ్మా బిస్కెట్లు ఇద్దాం. ఇంత పెద్ద పొట్టలో ఇస్తారా? ఒక ప్యాకెటే ఇస్తారా? ఈయన తెలుగు యూ డోంట్ నో. అయ్యో కాట్రవెల్లీస్ ఓపెన్. ఓహో ఈ టైపా? అర్థమైపోయింది. టైపు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చామా? లండన్ నుంచా? అవునండి. ఇలా ఉందేంటి? ఏ ఎలా ఉంది? ఓ రకంగా ఉంది. లండన్ నుంచి వచ్చింది కదా మరి. గివ్ ఇట్ హియర్. మొత్తం ప్యాకెట్ కదా సార్, దాంట్లో 4 ఫ్రీగా వచ్చిందని బాగా వాడేస్తున్నారు మీరు. ఓహో నాకే పెడతారా? థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఫస్ట్ తినగానే ఏమైనా అయితే నాకే వద్దు, ఆయనకి ఏమవుదు. అద్భుతం. ఓహో అమ్మాయికి కూడా పెట్టారా? ఈయన మామూలుడు కదండి. నా ఫస్ట్ అబ్బాయికి పెట్టి తర్వాత అమ్మాయి పెట్టాడు. అమ్మాయికి బిస్కెట్ పెడితే రాదండి. చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. Right. Whatever you say, you are right. అది ఆయన చేతిలో రోలెక్స్ వాచ్ ఉంది, ఇస్తారు తీసుకోమ్మా. గివ్ ఇట్ హిమ్ హియర్. ద గ్రేట్ రైటర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ అ వెరీ గుడ్ అండ్ ఆల్ కాట్రవెల్లీస్ ఈట్. ఏం బిస్కెట్ అమ్మా ఇది? ఇగో నాకు కూడా ఇవిడే పెడుతుందండి. థ్యాంక్ యూ. Parle Baked Smith biscuits. ఎస్. ఏంటమ్మా పంపిస్తాం, మీకు కూడా పంపిస్తాం, వస్తాయి. ఈ బిస్కెట్ మూడో రోజుల్లో మీ ఆవిడ ఉందండి, అక్కడే బిస్కెట్ ఇస్తారా? అక్కడ పాపం ఆకలి మీద. నాకు 94లోనే పెద్ద బిస్కెట్ ఇచ్చింది ఆవిడ. నేనేమి ఇస్తాను బిస్కెట్? పాపం వెళ్ళి ఇవ్వండి. ఇస్తాను 2 బిస్కెట్లు ఇస్తాను. 1.5 వచ్చింది, ఏం పర్లేదు తిని. చేతిలో పెట్టారా? నోట్లో పెడతారేమో అనుకున్నా. ఏంటమ్మా ఆ? చేతి బిస్కెట్ అండి బాబు. అదే ఇస్తా. యూ కమ్ హియర్, ఫాలో మీ, గివ్ ఇట్ దేర్. తీసుకోండి సార్. హలో సార్, హౌ ఆర్ యూ? నైస్ టు మీట్ యూ. అలీ గారు చాలండి, వచ్చేయండి, మిగతా అవార్డ్స్ ఇవ్వాలి మనం ఇక్కడ. రాజన్ ప్రసాద్ గారు చూస్తున్నారు, ఉండమ్మా అక్కడి నుంచి వచ్చేస్తాను ఉండు. ఆయన ఇద్దరినే చూస్తున్నాడు. తీసుకోండి అమ్మా, ఎన్ని బిస్కెట్ కావాలంటే తీసుకో, ఫ్రీ. వద్దా? ఖుష్బు గారు పక్కన ఉంటే ఇంకా బిస్కెట్ ఏం తింటారు మీరు? ఆవిడే క్రీమ్ బిస్కెట్లా ఉంటుంది ఆవిడే. థ్యాంక్ యూ. ఏ philanthropic, follow me. That was fantastic, Saisha. So we would like to invite on this stage Agni Sai Kumar to invite a great personality. Good evening, Singapore. Mega star. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని పునాదిరాళ్లుగా చేసుకుని తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించాలన్న అభిలాషతో తన సినీ జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకుని నటుడిగా అంచెలంచెలుగా ఎదుగుతూ స్వయం కృషితో ప్రేక్షకుల గుండెల్లో ఖైదీగా బందీ అయిన మన విజేత, గ్యాంగ్ లీడర్, మగ మహారాజు, యముడికి మొగుడు, ఠాగూర్ శంకర్ దాదా. ఇలా ఒకటా రెండా, అలా పదునెక్కిన కత్తి లాంటోడు మన అన్నయ్య. మనకన్నా ముందు పుడితే
అన్నయ్య అవుతాడు. కానీ మన అన్నయ్య మాత్రం ఎందరో అభిమానుల గుండెల్లో నిలిచి ఆపద్బాంధవుడయ్యాడు. అభిమానం ఆకాశమంతా, ఉత్సాహం ఉప్పెనంత. కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి, పుడితే పుట్టాలిరా చిరంజీవంత. ఆ చిరునవ్వు ముందు మణి మాణిక్యాలు ఏ పాటంత గోరంత. అన్నయ్య 150 సినిమా కోసం వెయిట్ చేస్తున్నారంతా. ఇప్పుడు మీ రాక కోసం ఎదురు చూస్తోంది మన సింగపూర్ అంతా. మీ కరతాళ ధ్వనులతో మన సుప్రీం హీరోకి పలకాలంతా. స్వాగతం, శుభ స్వాగతం, మెగా స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద డయాస్. అన్నయ్య మాట్లాడే ముందు స్టార్ 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 అది మ్యాటర్. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఈ సింగపూర్కి అన్నయ్యకి 36 సంవత్సరాల క్రితం సంబంధం ఉంది. ఒక సినిమా ఇక్కడ చేశారు, ఆ సినిమా పేరే లవ్ ఇన్ సింగపూర్. అన్నయ్య 36 సంవత్సరాల క్రితం సింగపూర్కి సంబంధం ఉంది. నేను ఆ విషయం అడగబోతాను, ఉండండి. మీరు 36 సంవత్సరాల క్రితం అక్కడికి వచ్చారు కదా? అవును. అప్పుడు సింగపూర్ ఎలా ఉంది, ఇప్పుడు సింగపూర్ ఎలా ఉంది? ఒక సింగపూర్ డాలర్కి 3.5 రూపాయలు లేదా మ్యాక్సిమం 4 రూపాయలు, ఇప్పుడు 50 రూపాయలు. అంత అభివృద్ధి సాధించింది. దానికి చాలా సంతోషంగా ఉంది. రైట్ ఫ్రమ్ 1979 నుంచి ఈ రోజు వరకు నేను సింగపూర్ని చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ఆర్థికంగా ఎంతో బలోపేతం అవుతూ మంచి అభివృద్ధిని సాధించింది. అందులో పరోక్షంగా మరో కారణం ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయులు, ముఖ్యంగా దక్షిణ భారతీయులు, సౌత్ ఇండియన్, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ కష్టాన్ని పణంగా పెట్టి సింగపూర్ అభివృద్ధి అవడానికి మీరందరూ కారణం. ప్రతి ఒక్కరికి నా అభినందనలు. ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది అడిగారు, చిరంజీవి గారు ఇంత అందంగా ఉన్నారు, ఏం తింటున్నారు అని అడిగారు. నేను చెప్పా, ఆగండి. నేనేం చెప్పానంటే, అల్లు అరవింద్ గారిని చూసి, మరి అల్లు అరవింద్ గారు వాళ్ళ సిస్టర్ని చూసి, అంటే మా వదిన సురేఖమ్మ పెట్టే ఆ ఫుడ్ తిని ఇంత అందంగా ఉన్నారని చెప్పాను. మావిడి కూడా పెడుతుంది నాకు, నేను కూడా అందంగానే ఉన్నాను. ఎప్పుడు చెప్పలేదు. థ్యాంక్స్ అన్నయ్య. అక్క అంటే నేను అందుకే సింగపూర్ మీకు ఉన్న అభిమాన సంబంధం ఏంటి అనేది అది అందుకోసం అడగడానికి వచ్చాను. సో లక్ష్మి కూడా అక్కడ ఎదురు చూస్తుంది, మీరు తగులుకోండి. ప్రతి ఒక్కరికి దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమ నుంచి విచ్చేసినటువంటి 50 మంది కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, పెద్దలకు, ఇతర ఆహ్వానితులకు, సింగపూర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. సైమా అవార్డ్స్ ఈ రోజున ఇంత ఘనంగా జరుపుకుంటూ మమ్మల్ని అందరినీ ఆహ్వానించి మీతో పాటు ఈ ఆనందం పంచుకోవడానికి వాళ్ళు దోహదపడ్డారు. అలాంటి సైమాకు మొట్టమొదటిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇందాక ఆలి అడిగినట్లుగా సింగపూర్ నేను మొట్టమొదటగా ఏదైనా ఒక విదేశీ యాత్ర చేశాను, ఒక ఫారిన్ కంట్రీకి వచ్చాను అంటే కనుక నా లైఫ్లో అది మొట్టమొదట సింగపూర్. 1979లో లవ్ ఇన్ సింగపూర్ అనే సినిమా షూటింగ్ నిమిత్తం నిజంగా వచ్చి ఈ సింగపూర్ లవ్లో పడిపోయాను. ఈరోజు కూడా అదే లవ్ కంటిన్యూ అవుతుంది. నేను ఎక్కువగా అత్యధికంగా వచ్చినటువంటి విదేశం, ఫారిన్ కంట్రీ ఏదైనా ఉందంటే కనుక అది సింగపూర్ అని నేను చాలా ఘంటాపదంగా చెప్పగలను. ఈ సిటీ తోటి నాకు అలాంటి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ ప్రజలతోటి, ఇక్కడ ప్రేక్షకులతోటి, ఇక్కడ అభిమానులతోటి నాకు అలాంటి సత్సంబంధాలు ఉన్నాయి, అలాంటి అనుబంధం ఉంది. ఆ రకంగా మరొకసారి ఈ రోజున వచ్చి మీ అందరి సమక్షంలో ఈ రకంగా నేను ప్రస్తావించడం, ఈ రకంగా సంభాషించడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. దానికి అవకాశం కల్పించిన సైమాకు, అలాంటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైమా చూస్తుండగానే ఈ రోజున గత 5 సంవత్సరాల బట్టి విదేశాలలో వేదిక చేసుకుని ప్రతి ఒక్కరిని
ఎవరైతే కనుక అర్హులు ఉన్నారో, ఎవరికైతే సామర్థ్యం ఉందో, ఎవరైతే కనుక అద్భుతమైనటువంటి నటినట్లుగాను, సాంకేతిక నిపుణులుగాను, లేకపోతే అన్ని రకాల వాళ్ళ రంగాల్లో వాళ్ళ ప్రతిభను చాటుతున్న వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఉత్సాహపరుస్తూ ఆ రకంగా ఇలాంటి వేదికల మీద వాళ్ళు ఈ అవార్డులు ఇవ్వటం చూస్తుంటే ఇది ఏ ఇంటర్నేషనల్ లెవెల్కి ఏ స్థాయికి కూడా తగ్గనిది ఈ సైమా అనిపిస్తుంది. మనకు తెలిసి ఐఫా అవార్డ్స్ ఆ రకంగా మనకి భారతదేశంలో అత్యున్నతంగా వాళ్ళు విదేశాల్లో జరుపుతూ ఉంటే అదే స్థాయికి ఏమాత్రం తగ్గకుండా ఈ రోజున సైమా కూడా దక్షిణ భారతదేశం సంబంధించినటువంటి 4 భాషలకు సంబంధించినటువంటి కళాకారులకి ఈ రకమైన అవార్డులు ఇవ్వడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ రోజున ఈ సింగపూర్లో ఇది ఇంత అత్యద్భుతంగా జరగడానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ వాళ్ళ సహకారం కూడా ఎంతో మాకు ఉన్నది అని వాళ్ళు చెప్తుంటే కనుక చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా సింగపూర్ ప్రజలతో పాటు సింగపూర్ ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫంక్షన్స్ ఖచ్చితంగా జరగాలి. ఒక అవార్డు అన్నది ఎంత ఉత్సాహాన్ని, ఎంత ఉల్లాసాన్ని, ఎంత శక్తిని, ఎంత స్ఫూర్తిని ఇస్తుందని నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కళాకారులు అయితేనేవి, నటినట్లు అయితేనేవి, ఎవరైతే ఒక సాంకేతిక నిపుణులు అయితేనేమి, రచయితలు అయితేనేమి, ఏ శాఖ వారైనా సరే వాళ్ళు అత్యున్నతమైనటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలని వాళ్ళ శాఖ ద్వారా చూపించినప్పుడు వాళ్ళని గుర్తించి ఆ రకంగా అవార్డులు ఇవ్వటం అన్నది వాళ్ళకి అత్యంత స్ఫూర్తి. ఆ రకంగా ఇంతమందిని ఈ ప్రాంత సింగపూర్కి తీసుకువచ్చి వీళ్ళందరికీ అవార్డులు ఇచ్చి వాళ్ళని ఉత్సాహపరుస్తున్నందుకు నిజంగా ఇది చాలా శ్రమతో కూడుకున్నది. ఇంత శ్రమను కూడా ఓర్చి ఆ రకంగా అత్యద్భుతంగా కళ్ళలో పండుగగా ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం చేయడానికి కారణమైనటువంటి సైమా, దాని వెనకున్నటువంటి విష్ణు, వారి యొక్క టీంకి నేను సంపూర్ణంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతోమంది అర్హత ఉన్నవాళ్ళు, ఎంతోమంది టాలెంట్ ఉన్నవాళ్ళు ఈ రోజున అవార్డులు పొందారు. ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు, నేను శుభాభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞునై ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ప్రముఖులందరూ ఒకసారి వేదిక మీద రావాలని కోరుకుంటున్నాను. కమ్ ఆన్, మూవ్. దా, నువ్వు కూడా శిరీష్ దా. బన్నీ, రాజేంద్ర ప్రసాద్ అన్నయ్య, ఖుష్బు గారు, సుహాసిని గారు, రాజేంద్ర ప్రసాద్ గారు, శ్రీప్రియ గారు, జానకమ్మ గారు, మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఐఎమ్ హియర్ పార్ట్ ఆఫ్ సైమా and I want to congratulate Saima on this wonderful event. Of course, about Chiranjeevi, I'm here on behalf, I think I can answer for everyone like Hasini, Khushbu, and Shripriya, Sam. Sam has not acted. I have to pull her into the conversation. And I think we are so privileged to be part of the industry where you have been, Chiru. You've never seen such a hardworking, never seen such a wonderful person, never seen such a direct, honest, and you can call him a person who has built himself up from the beginning, from scratch. I have seen him grow, and he's grown in stature, and great human being. Thank you. థ్యాంక్ యూ సో మచ్ రానా. నీ ఒక్కటి చెయ్యే సెల్ఫీ స్టిక్ లాగా ఉంటుంది, కొంచెం ముందుకు రా.